అన్యాయంగా నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఆఖరికి వాసుదేవరెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి మనం చూసుకుంటే ఈరోజు రఘురామ కృష్ణరాజు గారి విషయంలో ఎట్టకేలకు న్యాయం జరగటం మొదలైంది అని చెప్పి చూస్తే దెర్ హెస్ బీన్ అ సడన్ డ్రిఫ్ట్. వాస్తవంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్న మన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు ఒకప్పటి మాజీ ఎంపీ వైకాపా నుంచి బయటకు వచ్చేసిన తర్వాత రాజద్రోహం కేసులో రఘురామ కృష్ణరాజు గారిని తీసుకెళ్లిపోయి 3rd డిగ్రీ ఇంప్లిమెంట్ చేసి కాళ్ళ మీద కొట్టి ఆయన చెస్ట్ పైన కూర్చుని బాది పిచ్చి పిచ్చిగా ఆయనకి ఒక రకంగా ఇది నా ఆఖరి రోజు, నేను చనిపోతాను అని చెప్పి రఘురామ కృష్ణరాజు గారు ఫీల్ అయ్యేటట్టు చాలా పైశాచికంగా 3rd డిగ్రీలో ఇక్కడ సునీల్ అవనండి, అక్కడ సునీల్ నాయక్ అవనండి, వీళ్ళందరి నేతృత్వంలో రఘురామ కృష్ణరాజు గారిని హింసించారు. ఇదే రూమ్ లో నేను ఉండగా నన్ను వచ్చి సిఐడి వాళ్ళు తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి దారుణంగా హింసించారు. సరే, మొత్తం మీద లక్కీగా బయటపడ్డాం. కానీ ఇక్కడ చావుకి అంచుల దాకా వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత 2 సార్లు చావు అంచుల దాకా వెళ్ళి బయటపడ్డాం. రఘురామ కృష్ణరాజు గారు ఆఖరికి కోర్టుకు రావాలంటే వీల్ చైర్లో వచ్చే పరిస్థితి, కుంటుకుంటా వచ్చే పరిస్థితి. ఆయనని కాళ్ళ మీద నల్లగా కమిలిపోయిన కాళ్ళు అవనండి, ఆయనకున్న పరిస్థితి అవనండి, ఆయన పైన హత్యాయత్నం చేశారు అని చెప్పి కూడా గట్టిగా అప్పుడు మాట్లాడారు రఘురామ కృష్ణరాజు గారు. ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే ఎదురు చూసింది. ఏంటి, రఘురామ కృష్ణరాజు గారికి న్యాయం జరగకపోతే సామాన్యులకి న్యాయం జరుగుతుందని. నేను లేటెస్ట్గా ఆయనతో చేసిన నా ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను అదే క్వశ్చన్ అడిగాను. సార్, మీకే న్యాయం జరగకపోతే సామాన్యులకి ఏం న్యాయం జరుగుతుంది? రాజుగారి పవర్ ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల్ని కొల్లగొట్టగలిగింది. కానీ రాజుగారి పవర్ ఈ రోజు ఏంటంటే అతి మంచితనంలో కూర్చుని ఆయన కేసుని ఆయన సాల్వ్ చేసుకోలేదు. ఆయన్ని తీసుకెళ్లిపోయి అక్కడ అసెంబ్లీలో చాలా మర్యాదగా కొలువులో ఒక బొమ్మని కూర్చోబెట్టినట్టు మర్యాద కూర్చోబెట్టారు. కానీ ఆయన కేసుల్లో ఎక్కడ వేగవంతం కనపట్లేదు. మీ కేసులో ఎందుకు ఇంత నీరు గారుతున్నాయి అని చెప్పిన ప్రశ్న నేను సంధించాను ఆయన్ని. ఆయన దానికి కూడా చాలా ఈజీగా ఆన్సర్ ఇచ్చారు. ఏంటంటే, ఇది నిజం, జనాల్లో ఈ మాట నాంతుంది, నాలాంటి వాడి కేసుకే ఈ స్థితి ఉంటే రేపు సామాన్యుల పరిస్థితి ఏంటని. కానీ ప్రభుత్వ సామాన్యుల పట్ల చాలా బాగా యాక్షన్స్ తీసుకుంటున్నారు. న్యాయ వ్యవస్థ అవనండి, గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ అవనండి చాలా బాగుంది అని చెప్పి కూడా ఆయన కితాబ్ ఇచ్చారు. రాజుగారికి న్యాయం జరుగుతుందని అందరూ అనుకున్నారు. రాజుగారికి ఈ రోజు దాకా న్యాయం జరగలేదు. కానీ మర్యాదకి మాత్రం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ తీసుకెళ్లి మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టాక రాజుగారి కేసు ఈ రోజు దాకా న్యాయం జరగల. ఇప్పుడు రాజుగారికే జరగని న్యాయం సామాన్యులు జరుగుతుందా అంటే అది ఇంకా సాగుతా ఉంది. ఇంకా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ నాకు సరిగ్గా ఆన్సర్ చెప్పలేదు ఈ క్వశ్చన్ ఇప్పుడు వరకు. అదే డెఫినెట్గా డౌట్స్ వస్తాయి అందరికీ. రాజుగారి కేసే ఇప్పుడు దాకా సాల్వ్ అవ్వలేదు, ఇంకా మామూలు పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేదే. కానీ చూసే ప్రతి ఒక్కళ్ళు ఒక వర్గానికి యాక్చువల్లీ రఘురామ కృష్ణరాజు గారి గురించి మాట్లాడాలంటే ఈజ్ నాట్ అ స్మాల్ మ్యాన్. సిరీస్ రాజు గారు మనోడు. ఆయనని హింసించిన రకం అంటూ లేనే లేదు. మొత్తం ఆయన పైన చేసిన దాష్టికం. దీని కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. అతని పక్కన రఘురామ కృష్ణరాజు గారు ఎత్తుగా ఉంటే తనకంటే ఎత్తైన పక్కన నుంచోకూడదని దూరంగా నుంచుని ఫోటోలు దిగే క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి అని అప్పట్లో రూమర్స్ కూడా బయట వచ్చినాయి. తనకంటే కొంచెం అందంగా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళతో పాటు ఫోటోలు కూడా దిగడు. అది జగన్మోహన్ రెడ్డి సైకాలజీ. ఆ సైకాలజీ గురించి చాలా మంది చాలాసార్లు విశ్లేషించారు కూడా. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఎలాంటి వాళ్ళు కావాలి? చెంచాలు లాంటి వాళ్ళు కావాలి. తను చెప్పిన విషయాలన్నిటికీ తందానా తా అనే వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డికి చాలా సాఫీగా నడుస్తుంది ఎక్కడన్నా కూడా. అలా అనకుండా నువ్వు చేసే తప్పు, నువ్వు చేసేది అనాగరికమైన పనులు, సంఘరీత్యా ఇలాంటి ఒప్పుకోరు అని ఎవరైనా ధ్వజం ఎత్తితే ఖతం.
ఇంప్లిమెంట్ చేసేయండి, 3rd డిగ్రీ కొట్టేయండి, కాళ్ళపైన హింసించండి. ఆఖరికి ఈ ప్రతి ఒక్క సంఘటనని వీడియో రూపేణ ఒక మనిషికి కాల్ చేసి వినిపించారు, చూపించారు అని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. ఒక మనిషి కూర్చుని అక్కడ ఎంత బాగా జరిగిందని బేష్ అంటూ ఎంజాయ్ చేశాడు ఈ సినారియో అని కూడా అన్నారు. బయట రూమర్స్ ఎవరు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ వీడియో కాల్లో ఉన్నాడని చెప్పి బయట వెబ్సైట్స్ అవనండి, యూట్యూబ్స్ అవనండి, ప్రతి ఒక్క చోట ఆ పేరు బాగా నానింది. రెండేళ్ల ప్రభుత్వం అయిపోతుంది, కానీ రఘురామకృష్ణరాజు గారి కేసుకి ఈ రోజు దాకా ఊపు రాలేదు. ఏంటంటే మొన్న మనం అబ్జర్వ్ చేస్తే అనంతబాబు తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఇష్యూ పైన పోలీసుల పైన కోర్టు చేసిన సీరియస్ వ్యాఖ్యల తర్వాత ఒకేసారి అరెస్ట్ల పరంపర మొదలైపోయింది. పోలీస్ విభాగం తన పని తను సీరియస్ గా చేయడం మొదలుపెట్టింది. అదే రకంగా ఈరోజు పాట్నా ఐజీ క్యాడర్ కి చెందిన సునీల్ నాయక్ ని ఈరోజు గుంటూరుకి తీసుకొచ్చి అతనికి తగు చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ట్రాన్సిట్ వారెంట్ కోసం అతను పాట్నాలో ఇప్పుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఐజీ క్యాడర్లో వర్క్ చేస్తాడని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్ని గజగజలాడిస్తూ వణికిస్తూ ఈ రోజు ఎట్టకేలకు రఘురామకృష్ణరాజు గారి కేసులో 3rd డిగ్రీ ఇంప్లిమెంట్ చేసిన క్యాండిడేట్లో ఒక ప్రధాన సూత్రధారుడైన సునీల్ని ఈ రోజు పొద్దున్నే పాట్నా నుంచి పికప్ చేసుకుని డెఫినెట్లీ ట్రాన్సిట్ వారెంట్ ఇస్ రిక్వైర్డ్ ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్ చేయడానికి. సో సాయంకాలం బై రోడ్ ఆర్ బై ఎయిర్ గుంటూరులో తీసుకురావటం మొదలైంది. అరెస్ట్ల పరంపర ఆంధ్రప్రదేశ్ని ఒక రకంగా స్వేచ్ఛా వాయువులు నింపుతుంది. మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో కల్తీ లడ్డు అవనండి, లేకపోతే కల్తీ మద్యం అవనండి, ఆఖరికి ఇలా ధ్వజమెత్తి మాట్లాడిన ప్రతి ఒక్కరిపైన రాజద్రోహం కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో టీం పైన ఎక్కడ ఏమీ యాక్షన్ అనేది మొదలవకపోవడం ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి చివుకు కనిపించింది. ఇదేం పాలన, ఇంత సాఫీగా వెళ్తారేంటి, ప్రభుత్వం మారిన వెంటనే న్యాయం జరుగుతుంది అనుకున్నాం కదా, ఎక్కడ ఏమి అసలు ఇంత అచేతనంగా కూర్చుని సాఫీగా నడుపుకుంటూ వెళ్తారు. డెవలప్మెంట్ అంటారు. వాట్ అబౌట్ ద థింగ్స్ విచ్ దే హావ్ డన్? ఇంత బ్యాడ్ ఈవెంట్స్ ఏవైతే టేస్ట్ చేసినో డిస్టేస్ట్ఫుల్ ఈవెంట్స్, ఇలాంటి ఈవెంట్స్ పైన కూడా ఎక్కడ స్పందించకుండా ఈ ప్రభుత్వం ఎలా వెళ్తుంది ఏంటి అనుకున్న తరుణంలో మొత్తం కథ రివర్స్ అయింది. ఈరోజు సునీల్ నాయక్ని హుటాహుటిన అక్కడ తీసుకుని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతని గుంటూరుకు తరలిస్తున్నారు. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఈ డొంకలాగితే మొత్తం సునీల్ నాయక్ నుంచి అసలు ఎవరు ఆర్డర్స్ మీద రఘురామకృష్ణరాజు గారిని హింసించారు, ఇంత దారుణంగా ఎత్తుకొట్టారు, ఒక పర్సనల్ వెంజెన్స్ కొట్టినట్టు అనిపించింది ప్రతి ఒక్కరికి. పర్సనల్ వెంజెన్స్. నేను కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చూశాను, ఆయన క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవరు ఎలా ఆయన పైన కూర్చున్నారు, ఎలా దాడులు చేశారు, వీటన్నిటిపైన ఒక పర్సనల్ వెంజెన్స్ కనిపించింది. అంటే కొంచెం ఏదో కేసు రిజిస్టర్ చేశారు. కానీ నేను ఇంకా ఈ రోజుకి బాధపడేది ఏంటంటే అసలు సునీల్ కుమార్ అన్న వ్యక్తిని ఇప్పుడు వరకు ఎంక్వైరీ కూడా పిలవాల. ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో సునీల్ కుమార్ ని పిలుస్తారని అనుకుంటున్నాను. అతను ఒక సంకేతం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ 3rd డిగ్రీతో, ఎదురు తిరుగుతావా మక్కెలెరుగుతాయి జాగ్రత్త అన్నట్టు. ఇదే అనిపించింది. ఎవరన్నా నోరిప్పి మాట్లాడితే వాళ్ళ బతుకు బస్ స్టాండ్. రంగనాయకమ్మ గారు ఒక సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసినందుకు అర్ధరాత్రి వేళ వయసు కూడా పట్టించుకోకుండా ఆవిడని అరెస్ట్ చేయటం, ఇది ఒక నైజం, ఒక ట్రెండ్. జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగిన వాళ్ళందరికీ ఇదే గతి పడుతుంది అన్నట్టు చూపించాడు సంకేతం. ఇదంతా కాకుండా ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా రఘురామకృష్ణరాజు గారు సింగిల్గా రచ్చబండ పేరిట ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వచ్చి ఆఖరికి ఆయన ఆంధ్రప్రదేశ్ రావడానికి కూడా రానివ్వలేదండి. ఎక్కడ ఎంపీగా ఆయన అసలు కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళడానికి కూడా ఆయనకి పర్మిషన్స్ వస్తే అరెస్ట్ చేస్తారన్నట్టు దిగ్భ్రాంతికి గురి చేస్తారు. ఆయన ఢిల్లీలోనే ఉన్నారు ఆయన కొన్నేళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్చడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ దిస్ మ్యాన్. హీజ్ అ హీరో. నిజంగా కొట్టకుండా కొట్టి అదే మన కుటుంబాల్లో ఎవరన్నా అలా కొట్టుంటే ధ్వజం ఎత్తితే ఆ రోజుల్లో మన పరిస్థితి ఏంటి? జత్వానీ విషయం చూసాం. 42 రోజుల పాటు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేసి అసలు శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా వేధించి హింసిస్తే అమ్మాయి పారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్ వచ్చాక బాబు గారు గవర్నమెంట్ మీద నమ్మకం నాకు ఉందని చెప్పి తిరిగి అమ్మాయి వచ్చి ప్రెస్ ముందు గొల్లు మంది. అది పిఎస్ఆర్ ఆంజనేయులు ఘన చరిత్ర. ఇంకో హారతి పళ్ళం వేరే ఇవ్వాలి అతనికి. సో ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే జత్వానీ కేసు అవనండి, రఘురామకృష్ణరాజు గారి కేసు అవనండి, ఆఖరికి వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారిపోతాను, సో నాకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలి. అప్రూవర్గా మారిపోతే యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారా? శిక్ష తగ్గుద్ది. కానీ
అలాంటి క్యాండిడేట్స్ అందరినీ, ఆఖరికి అనంతబాబు అయితే పరారిలో ఉన్నాడు, ఢిల్లీలో మంత్రాలు జరుపుతున్నాడని రూమర్స్ ఉన్నాయి. ఆఖరికి అతన్ని మొత్తం కూకటి వేళతో కదిలిస్తున్నారు. కల్తీ లడ్డు విషయంలో ఈరోజు సుబ్బారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరికి వెన్నులో ఒడుకు మొదలైంది. దేని గురించి ఆన్సర్ చేసే దమ్ము సత్తా లేకుండా వైసీపీ మిగిలిపోయింది. ఈ పార్టీ నిర్వీర్యం అవటానికి తొలి అడుగులు పడుతున్నాయి. రఘురామ కృష్ణరాజు గారు ఆ పార్టీని ఎలా అయితే లిటరలీ షట్ డౌన్ పొజిషన్కి తీసుకొచ్చి 11 స్థానాల్లో కూర్చోపెట్టడానికి కూటమి 50% to 60% ఇంపాక్ట్ ఇస్తే ఈయన 20 to 30% ఇంపాక్ట్ ఇచ్చాడు. ఇది వాస్తవం. 2021 సెకండ్ హాఫ్ తర్వాత యు వర్ విత్ టీడీపీ కాదు, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని చెప్పి మీరు చెప్పారు. నేను 2.5 years 3 years నుంచి జనసేన, టీడీపీ ఒకరినొకరు బూతులు తిట్టుకునే రోజుల్లో వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయాలి, అది చారిత్రక అవసరం. ఆఖరి నిమిషంలో భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుంది. సో ఈనాళ్ళకి ఎట్టకేలకి పెద్ద మనిషికి ఆయనకే న్యాయం జరగకపోతే మాకేంటని ఆంధ్రప్రదేశ్లో నాలాగా మీరు అనుకుంటే డోంట్ వరీ. లా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎక్కడున్నా, ఏ క్యాడర్లో ఉన్నా, పోలీసు వాళ్ళైనా, కామన్ మ్యాన్ అయినా తీసుకొచ్చి ఒకే రీతిన శిక్ష మొదలవుతుంది. ఈ కథ చాలా రక్తిగా వెళ్ళబోతుంది. కొట్టడమే పనిగా పెట్టుకుని కొట్టి 3rd డిగ్రీని అప్లై చేసిన ఒక పెద్ద మనిషి పైన చేసిన ఒక ఆటవిక చర్యని ఈరోజు జనాలందరూ వారే వా, ఎన్నాళ్ళకి రావు కాలం వదిలింది వీళ్ళందరికీ, మంచి గడియలు మొదలైన ఆంధ్రప్రదేశ్కి, వీళ్ళందరినీ కస్టడీలో పెట్టి నిజంగా వీళ్ళని అడిగే రీతిలో అడిగితే ఆ వీడియో చూసిన వెధవెవడనేది బయటకు వస్తుంది. నేను వెధవ అనేది ఎవరిని అనలేదండి ఇక్కడ, నన్ను మళ్ళీ రాంగ్గా తీసుకోవద్దు. ఆయన క్లియర్గా చెప్పారు, ఒక వీడియో కాల్ చూసి చాలా ఎంజాయ్ చేశాడని చెప్పి. సో ఆ ఎంజాయ్ చేసిన సైకోపాత్ ఎవడో కూడా బయటకు వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక మనిషిని కొడుతుంటే ఇంకొకటి వీడియో కాల్ కావాల్సి వచ్చిందా? 3rd డిగ్రీ ఇస్తారా? అది నా పరిస్థితి ఇదయ్యా అని చెప్పి కారులో వెళ్తున్నా కూడా ఆయన కాల్ ఎత్తి చూపించుకునే పరిస్థితికి ఒక ఎంపీని దిగజార్చిన ప్రభుత్వం వైసీపీ. ఇలాంటి వైసీపీ ప్రభుత్వం మళ్ళీ జన్మకి రాదు అంటానికి బీజాలు మొదలైంది. ఈ రోజుతో అప్పుడు రాసిన ఒక హింసాకాండకి ఒక రకమైన చిగురుస్తున్న సొల్యూషన్లా చూడాలి. సాయంకాలం లోపు సునీల్ నాయక్ని గుంటూరులోకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, కేసు స్పీడప్ అవుతుంది, రఘురామ గారికి న్యాయం ఎట్టకేలకు దొరుకుతుంది. ఇది చాలా లేట్ నా దృష్టిలో ఆయనకు న్యాయం దొరకటం. కానీ ఒక్కసారి న్యాయం దొరకడం మొదలు పెడితే ఇదబ్బా మన బాబు గారి పాలన అని ప్రతి ఒక్కరు రాసుకోవడం మొదలు పెడతాడు. బీ కేర్ఫుల్. సో రఘురామ కృష్ణరాజు గారి విషయంలో మీ అందరికీ న్యాయం లేట్ అయినట్టు అనిపించిందా? దానిపైన ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ రోజు జరుగుతున్న వేగవంతమైన మూడ్లో రాష్ట్రంలో ఇన్ని అరెస్టులు, ఇంతమందిని లాక్కొచ్చి పడేసి ప్రతి స్కామ్లోను, ప్రతి కుంభకోణంలోను, ప్రతి 3rd డిగ్రీలోను వెనకమాల ఉన్న వ్యక్తి ఎవరో, మీ దృష్టిలో ఎవరు అన్న విషయం కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.